ధనవంతుడైనటువంటి తండ్రి తన కొడుకుకి బీదరికం ఎలా ఉంటుందో, బీదవాళ్ళు ఎలా ఉంటారో, మనము ఎంత గొప్పగా ఉంటున్నామో తెలియచేయాలి అననుకొని తను విలేజ్ని చూపించడానికి తన కొడుకుని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలో, ఆ పల్లెటూరులోని ఒక కుటుంబంలో వాళ్ళు 3 రోజులు ఉంటారు. తిరిగి వచ్చేటప్పుడు కొడుకుని తండ్రి ఇలా అడుగుతాడు, బాబు నీకు విలేజ్ నచ్చిందా అని. అప్పుడు బాబు అంటాడు, నాకు చాలా బాగా నచ్చింది నాన్న అని చెప్తాడు. సో నీకు నచ్చిన కారణాలు ఏంటి విలేజ్లో అని అడుగుతాడు. నాన్న, మనమైతే మన చుట్టూ మనల్ని కాపాడుకోవడానికి చుట్టూ గోడల్ని పెట్టుకున్నాం, కానీ అక్కడ స్నేహితులు ఉంటారు, ఒకరికొకరు తోడుగా. మన ఇంట్లో అయితే ఎన్నో లైట్లు పెట్టుకున్నాం, కానీ అక్కడ నక్షత్రాలే వెలుగునిస్తాయి. మనకైతే ఒకటే కుక్క ఉంది, కానీ వాళ్ళకి 4 కుక్కలు ఉన్నాయి. అంటే ఈ బాబు వీధి కుక్కల గురించి చెప్తున్నాడు అనమాట. ఆ వీధిలో కుక్కలన్నీ ఆ యొక్క ఇంటి యజమాని దగ్గరకు వస్తూ ఉంటాయి, అందుకే అలా చెప్పాడు. అంతేకాదు నాన్న, మనం ఫోన్లో మాట్లాడుకుంటాం ఎప్పుడైనా మాట్లాడాలంటే, కానీ వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. మనమేమో సూపర్ మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాం, వాళ్ళైతే కూరగాయలు వాళ్ళు సొంతంగా పండించుకొని తింటారు. ఇది నేను వాళ్ళ దగ్గర నుంచి చూసి నాకు అర్థం చేసుకుంది నాన్న, అందుకే నాకు అది చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మనకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, అక్కడైతే స్వచ్ఛమైనటువంటి నదులు, చెరువులు ఉన్నాయి. అందులో వాళ్ళు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకుంటారు. నాకు విలేజ్ చాలా బాగా నచ్చింది నాన్న అని తండ్రితో చెప్పి ఇలా అంటాడు. నాన్న, నాకు విలేజ్ని చూపించినందుకు, అక్కడ ఒకరి పట్ల ఇంకొకరికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు తెలియజేసినందుకు, ఆ ఊర్లో వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా స్వేచ్ఛగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారో తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని వాళ్ళ నాన్నకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు అర్థమవుతుంది తను ఏం చూపించాలనుకున్నాడు, కొడుకు ఏం చూశాడు అని. తను కూడా ఆ రోజు నుంచి కొడుకు ఏం చూశాడో గ్రామంలో తను అదే చూసి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకొని తను గ్రామంలో ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని కొడుకుతో పాటు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్నటువంటిది నీతి ఏంటంటే, మనం ఎంత గొప్పవాళ్ళము అనేది కాదు, మనం ఎంతగా గొప్పగా జీవిస్తున్నాం, మన దగ్గర డబ్బు ఉందా లేదా అని కాదు, ఎంత గొప్పగా వాల్యూస్తో జీవిస్తున్నాం, ఎంతగా మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాం, మన బంధాలని నిలుపుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.